అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నారా? ఎంపీసీ పూర్తి చేసి ఇంజనీరింగ్ చేయాలని ఆశిస్తున్నారా? ఇంజనీరింగ్ మంచి సంస్థలో చేయాలనే లక్ష్యంతో సాగుతున్నారా? అలాంటి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థి ఖచ్చితంగా రాయాల్సిన కొన్ని పరీక్షలు ఉంటాయి. ఎందుకంటే మంచి కాలేజీలో బీటెక్ చేయడం ద్వారా ఆ స్టూడెంట్ ఆశిస్తున్నట్టుగా మరింత మెరుగైనటువంటి దిశలో సాగే అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో విద్యార్థి మీద క్యాంపస్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సరైన క్యాంపస్లో సరైన స్టూడెంట్ చదివితేనే సరైన దిశలో సాగేదానికి అవకాశం ఉంటుంది. పీజీ చేసి రీసెర్చ్ వైపు వెళ్ళాలనే లక్ష్యంతో ఉన్న, లేదు అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బీటెక్తోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో మంచి ప్యాకేజీలో సెలెక్ట్ అవ్వాలి అని ఆశించిన, ఏం కోరుకున్నా క్యాంపస్ సెలక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో అలాంటి క్యాంపస్ల్లో ఉన్నతమైనటువంటి విద్యా సంస్థల్లో చేరే ఉద్దేశంతో ఉన్న విద్యార్థులందరికీ వాళ్ళు ఏం చేయాలి అన్న దాని మీద ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాం. చివరి వరకు చూడండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మీరు మర్చిపోవద్దు. అదే సమయంలో ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే మనం కూడా ఈసారి మెంటర్షిప్ స్టార్ట్ చేసాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. మీకు పర్సనల్గా గైడ్ చేసే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా మీరు ఇన్స్టిట్యూషన్లో చేరేటంత వరకు, అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేటంత వరకు మీకు పర్సనల్గా నిత్యం అండగా ఉండే ప్రయత్నం చేస్తాం. ఇక ఈరోజు వీడియోలో ఇంటర్మీడియట్ ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఖచ్చితంగా రాయాల్సిన 5 ఎగ్జామ్స్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ది జేఈఈ మెయిన్స్. జేఈఈ మెయిన్స్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అంతా అప్లికేషన్స్ చేస్తున్నారు. ఈ నెల 27వ తారీఖు వరకు మాత్రమే గడువు ఉంది. 27వ తారీఖు వరకు అప్లై చేసినటువంటి వాళ్ళకి డిసెంబర్ 1, 2 తారీఖుల్లో కరెక్షన్స్కి షెడ్యూల్ కన్ఫర్మ్ చేశారు. సో ఎన్టీఏ దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఫిక్స్ అయింది కాబట్టి దానికి తగ్గట్టుగానే ఫాలో అవుతుంది. సో మీరు ఎవరైనా జేఈఈ మెయిన్స్ అంటే ఎన్ఐటీల్లో, ట్రిపుల్ ఐటీల్లో, జిఎఫ్టిఐస్లో ఎక్కడైనా చేరాలనుకుంటే ఖచ్చితంగా జేఈఈ మెయిన్స్లో మంచి స్కోరు సాధించాలి. ఐఐటీలో చేరాలని లక్ష్యంతో ఉన్నటువంటి వాళ్ళు కూడా జేఈఈ మెయిన్స్లో క్వాలిఫై కావాలి. జేఈఈ మెయిన్స్ క్వాలిఫై అయినటువంటి టాప్ 2.5 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్డ్కి క్వాలిఫై అవుతారు. కేటగిరీ వారీగా రిజర్వేషన్లు ఉంటాయి. ఆ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు మాత్రమే ఐఐటీల్లో సీటుకి ఛాన్స్ దక్కించుకుంటారు. సో ఐఐటీల్లో చేరాలన్నా, ఎన్ఐటీల్లో చేరాలన్నా, ట్రిపుల్ ఐటీల్లో చేరాలన్నా ఖచ్చితంగా రాయాల్సినటువంటి ఎగ్జామ్ జేఈఈ మెయిన్స్. ఇది 2 సెషన్స్లో జరుగుతుంది. అందరికీ తెలుసు. జనవరి సెషన్ సంబంధించినటువంటి ప్రాసెస్ ఇప్పుడు కంప్లీట్ అవుతుంది. జనవరి 30తో ఫస్ట్ సెషన్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 1 నుంచి సెకండ్ సెషన్కి అప్లికేషన్ తీసుకుంటారు. ఏప్రిల్ 1 వీక్లో సెకండ్ సెషను జరగబోతుంది. అంటే 2 సెషన్స్గా జరగబోయేటువంటి జేఈఈ మెయిన్స్లో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీలకి చేరాలనుకున్నటువంటి ఆశిస్తున్నటువంటి వాళ్ళందరూ ఈ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇక దాని తర్వాత ఏపీ, తెలంగాణ విద్యార్థులు ఈఏపీ సెట్ ఖచ్చితంగా రాయాల్సిందే. ఈఏపీ సెట్ చాలామంది ఈఏపీ సెట్ క్యాంపస్ల్లో నాకు ఇంట్రెస్ట్ లేదు కదా, ఎందుకు రాయాలి అనేటువంటి లక్ష్యంతో ఉంటారు. కానీ ఈఏపీ సెట్ రాయడం ద్వారా మీకు అక్కడ ఉన్నటువంటి టాప్ క్యాంపసెస్, ఒకవేళ జేఈఈ మెయిన్స్లో మీరు ఆశించినటువంటి క్యాంపస్లో రాకపోతే, మీరు కోరుకున్నట్టుగా మంచి ప్లేస్లో మీరు రాకపోతే, హైదరాబాద్లో టాప్ కాలేజెస్లో చేరాలనుకున్నటువంటి వాళ్ళు టీజీఈఏపీ సెట్, లేదు విజయవాడ, అమరావతి ప్రాంతంలో, లేదంటే విశాఖలో ఉన్నటువంటి టాప్ క్యాంపస్లో చేరాలనుకున్నటువంటి వాళ్ళు ఏపీ ఈఏపీ సెట్ ద్వారా సీట్లు సంపాదించే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఎవరైనా మీరు మీ రాష్ట్రాల్లో మంచి క్యాంపస్లో చేరాలనుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈఏపీ సెట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి జనవరి లేదా ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది, అప్లికేషన్స్ తీసుకోవడం ఉంటుంది. దీని ఎగ్జామ్ ఏప్రిల్ నెలాఖరు లేదా మే నెలలో ఎగ్జామ్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి గైడెన్స్ కూడా మనం అందిస్తాం. ఈఏపీ సెట్ రాయడం మాత్రం స్టూడెంట్స్ ఎవరు మిస్ అవ్వద్దు. ఈఏపీ సెట్ కూడా చాలా చాలా కీలకం. ఇక ఈ 2 ఎగ్జామ్స్ తర్వాత మూడోది, చాలామంది ఆసక్తి చూపించేటువంటి వాటిలో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. విట్, ఎస్ఆర్ఎం, అమృత,
ఈ 3 హెడ్ క్వార్టర్స్ అన్నీ తమిళనాడులో ఉంటాయి. ఎవరైనా ఇలాంటి క్యాంపస్ల్లో చేరాలనుకున్నటువంటి వాళ్ళకి చాలా చోట్ల దేశంలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. విట్టు వాళ్ళు చెన్నై వెల్లూరులో ఉంది, ఎస్ఆర్ఎం చెన్నైతో పాటుగా అమరావతిలో ఉంది, భోపాల్లో ఉంది. ఇటీవల ఎస్ఆర్ఎం వాళ్ళు మలేషియాలో కూడా ఒక క్యాంపస్ స్టార్ట్ చేశారు. సో అబ్రాడ్లో చదవాలి అనుకున్నటువంటి వాళ్ళు కౌలాలంపూర్లో స్టార్ట్ చేసినటువంటి ఎస్ఆర్ఎం బ్రాంచ్కి కూడా అప్లై చేసుకోవచ్చు. అదే అమృత కోయంబత్తూరులో హెడ్ క్వార్టర్ ఉంటుంది, అమృతపూర్లో ఉంది, బెంగళూరులో ఉంది, అలా విధంగా అమరావతిలో కూడా వాళ్ళది బ్రాంచ్ ఉంది, ఢిల్లీలో కూడా ఉంది, ఎస్ఆర్ఎం ఢిల్లీ ఉంది, అమృత ఢిల్లీ కూడా ఉంది. సో ఇలా ఎవరైనా ఆయా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో చేరాలి అని ఆశిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈ క్యాంపస్లకి వాళ్ళు పెట్టేటువంటి రిటన్ టెస్టులకి ఎప్పీర్ కావాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఆ టెస్టుల్లో వచ్చే మీ మార్క్స్ ర్యాంక్స్ను బట్టే మీకు కేటగిరీలు డిసైడ్ చేస్తారు. కేటగిరీని బట్టే ఫీజు ఉంటుంది, కేటగిరీని బట్టే క్యాంపస్ ఎక్కడనేది డిసైడ్ చేస్తారు. మీకు మంచి ర్యాంక్ వస్తేనే హోమ్ బ్రాంచ్లో మీకు సీట్ వస్తుంది. లేదు మాకు ఏదో ఒక ర్యాంక్ వస్తుంది ఎక్కడైనా జాయిన్ అవుదాం అనుకుంటే మీకు మళ్ళీ ఏ భోపాలో ఏ ఢిల్లీ బ్రాంచో వస్తే పెద్ద ప్రయోజనం ఉండకపోవచ్చు. హోమ్ బ్రాంచ్ ఎప్పుడైనా ఎస్ఆర్ఎం చెన్నై, విట్టు వెల్లూరు ఈ బ్రాంచెస్లో చదివినటువంటి అప్పుడు దాని ఇంపాక్ట్ వేరేగా ఉంటుంది. సో మేము ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో టాప్ ఇన్స్టిట్యూషన్లో చేరాలి అనుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా రాయాల్సినటువంటి ఎగ్జామ్స్లో ఇలాంటివి ఉంటాయి. నేను విట్టు, ఎస్ఆర్ఎం, అమృత చెప్పాను, ఇలాంటి కొన్ని ఇతర సంస్థలు కూడా ఉన్నాయి. వీటి తర్వాత ఖచ్చితంగా రాయాల్సింది కామెడ్ కే అంటే కర్ణాటక మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ డెంటల్ ఇన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి కామన్ ఎంట్రన్స్ టెస్ట్. కర్ణాటక స్టేట్లో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో బెంగళూరు సహా అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు 200 విద్యా సంస్థల్లో చేరేదానికోసం ఈ ఎగ్జామ్ చాలా చాలా కీలకం అన్నట్టు. సో ఎవరైనా మేము బెంగళూరులో బీటెక్ చేయాలనుకుంటున్నాం అనేటువంటి లక్ష్యం ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా కామెడ్కే రాయాలి. కామెడ్కే రాస్తేనే మీకు మంచి క్యాంపస్లో చేరేదానికి సీట్లు దక్కే అవకాశం ఉంటుంది. లేదు మేము జేఈ మెయిన్స్ ద్వారా కూడా కొన్ని ప్రైవేట్ సంస్థల్లో ఎలా చేస్తారు కాబట్టి ఆ స్కోర్తో వెళ్ళొచ్చు అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ కామెడ్కే ద్వారా మీరు మంచి ర్యాంక్ సాధిస్తే మంచి ఇన్స్టిట్యూషన్స్లో ఎంఎస్ రామయ్య, దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇలాంటి టాప్ క్యాంపస్లో మీరు చేరే అవకాశాన్ని కామెడ్కే ద్వారా దక్కించుకుంటారు. సో కామెడ్కే రాయడం కూడా ఇంటర్మీడియట్లో ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు మిస్ కాకుండా రాయాల్సినటువంటి వాటిల్లో నెక్స్ట్ వన్ అన్నట్టు. ఇక వీటి తర్వాత మరొక కీలకమైనటువంటి ఎగ్జాము సియుఈటి. ఇది సెంట్రల్ యూనివర్సిటీస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అన్నట్టు. సెంట్రల్ యూనివర్సిటీస్ అన్నింటిలోనూ కూడా చేరేందుకు ఈ ఎగ్జామ్ ద్వారా సీట్లు ఇస్తారు. ఇందులో కూడా టాప్ కాలేజెస్ ఉన్నాయి. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉంది, దాంతోపాటుగా జేఎన్యూ ఉంది. ఇలాంటి చాలా క్యాంపసెస్ ఈ ఎగ్జామ్ ద్వారా సీట్లు ఇస్తారు. ఇది అందరూ రాయాలా అంటే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ రాయొచ్చు. ఈ ఎగ్జామ్ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ప్రత్యేక వీడియో చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఈ ఎగ్జామ్ కూడా రాయడం ద్వారా మీ దగ్గర ఒక ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే మీరు జేఈ మెయిన్స్ రాశారు, అడ్వాన్స్డ్ క్వాలిఫై అయ్యారు, ఆ తర్వాత కామెడ్కే రాశారు, దాంతోపాటుగా ఈఏపీ సెట్లు రాశారు, వాటితో పాటుగా సియుఈటి కూడా రాస్తే మీకు ఒక ఆప్షన్ ఉంటుంది. మీ దగ్గర ఏ చూస్ చేసుకోవచ్చు, ఎందులో వెళ్ళొచ్చు, ఏది బెటర్ అనే దగ్గర మీరు రకరకాల ఆప్షన్స్ అన్నీ మీ దగ్గర పెట్టుకుని అందులో మీరు ఎంపిక చేసుకున్న దగ్గరికి వెళ్ళే అవకాశం మీ చేతుల్లో ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రయత్నం చేయాలనుకున్నప్పుడు ఈ ఎగ్జామ్స్ని మిస్ కాకుండా ప్రయత్నం చేయండి. ఇందులో ఎక్కడ అవకాశం వస్తుంది, ఎందులో మీరు మంచి ప్లేస్ సంపాదిస్తారు, ఏ రీతిన మీరు మంచి క్యాంపస్ని సెలెక్ట్ చేసుకుంటారు, వీటన్నిటి మీద మనం రెగ్యులర్గా చాలా వీడియోలు చేద్దాం. ఏది బెటరు, ఏది ఎట్లా, ఎలా దాన్ని క్రాక్ చేయాలి, ఇలాంటి అనేక విషయాల మీద మనం రెగ్యులర్గా మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఇలాంటి ఎగ్జామ్స్ అన్నిటినీ మీరు దృష్టిలో పెట్టుకోవడం ద్వారా, ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ మీరు సన్నద్ధం కావడం ద్వారా, ఈ ఎగ్జామ్స్ అన్నీ మీరు ఎప్పీర్ అవ్వడం ద్వారా మీ దగ్గర ఆప్షన్స్ చేతిలో పెట్టుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అది రేపు అడ్మిషన్ అప్పుడు అంటే మే తర్వాత జూన్లో అడ్మిషన్ జరుగుతాయి కాబట్టి ఉపయోగపడతాయి. ఇక్కడ చాలామంది సియుఈటి కన్నా టాపర్స్ ఎవరన్నా ఉన్నప్పుడు ఇక్కడ బిట్స్ పిలాని ఖచ్చితంగా టాపర్స్, మాకు సెంట్రల్ యూనివర్సిటీస్ మీద ఏమాత్రం విశ్వాసం లేదు, సెంట్రల్ యూనివర్సిటీస్లో అంత శ్రేయస్కరం కాదు అనుకున్నటువంటి వాళ్ళందరూ బిట్స్ ఖచ్చితంగా బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్
టెక్నాలజీ అండ్ సైన్స్ సంబంధించినటువంటి బిట్స్, దానికి ఇండియాలో 4 బ్రాంచెస్ ఉన్నాయి. దుబాయ్లో 1 బ్రాంచ్ ఉంది. బిట్స్ పిలాని, రాజస్థాన్లో ఉన్నటువంటి పిలాని, గోవా, దాంతోపాటు హైదరాబాద్, ముంబై, ఈ 4 బ్రాంచెస్తో పాటుగా దుబాయ్. ఎక్కడైనా చేరాలనుకున్నప్పుడు బిట్స్ వాళ్ళ రిటర్న్ టెస్ట్ ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. దీన్ని కూడా టాపర్స్ ఎవరైనా ఫీజులు పర్వాలేదు, ఎంతైనా పే చేస్తాం, బిట్స్లో మేము చేరాలనుకుంటున్నాం అని లక్ష్యం ఉన్నటువంటి వాళ్ళు బిట్స్ కూడా మర్చిపోకుండా మీరు ఎప్పీర్ అయితే ఈ ఎగ్జామ్స్ ద్వారా మీరు చాలా అవకాశాలని సంపాదించే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు మంచి ఇన్స్టిట్యూషన్స్లో ఇంజనీరింగ్ చేసేదానికోసం, గ్రాడ్యుయేషన్ కోర్స్ కోసం చేరే క్రమంలో మేము అనేక వీడియోల ద్వారా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేద్దాం. ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.